ఇంకా అంతే ఇస్తున్నాం చేస్తున్నాం అంటాడు. అది అందరికి మాయ మాటలు చెప్తున్నాడు. ఎడిస్తుంది చెప్పు. మాయ మాటలేనా? ఇప్పుడు వాస్తవానికి ఏముండే మనం ఇంతకుముందు గట్టిగా మాట్లాడు. వాస్తవానికి ఏముండే అంటే మనం మొలక చల్లిందంటే ఇప్పుడు ఒక పంటకు అమౌంట్ వేస్తుండే కేసీఆర్ రైతు బంధు ఎవరికి వేస్తలేడు. ఇప్పుడు రైతు బంధు చేస్తలేడు. ఇక మహిళలను కోటీశ్వరాలు చేస్తానే కోటీశ్వరాలు ఏం లేదు. 15,000 ఇస్తాను. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఏడా ఉంది అన్ని మాటలు ఉట్టి మాటలు ఉట్టి మాటలే. ఉట్టి మాటలేనా? ఓకే, మీరు రావట్లేదు. ఏం హామీలే అన్ని ఇంక మాట్లాడతాడు. ఏమంటాడు ఏమన్నా అంటే ఒక్కరొకరు పండబెట్టి తొక్కుతా అంటాడు. ఇంకా ఊర్లలో కూడా ఇంకా ఆయన మాటలు విని కొందరు కూరగాయలు అట్లే తయారైపోయాడు. ఆయన మనం ఇట్లా అట్లా పులిబిడ్డలం అంతే అంతే. ఇంకా కొంచెం ఇంక నెక్స్ట్ సారి ఇంక రాదు. ఇంకోసారి ఇంకా రాడు. వాళ్ళు 15 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు కదా. మరి ఏరో అని మనం చూస్తున్నాం కదా అంతా ఊర్లలో. కరెక్ట్గా ఇంతకుముందు 24 గంటలు కరెంట్ ఉండేది. 2 సంవత్సరాలకే సాలైందని. 2 సంవత్సరాల కంటే ఆయన చేసింటే వేస్తుండ్రు జనాలు. ఇప్పుడు ఏమైందంటే చేస్తలేడు కదా. అభివృద్ధి ఏం చేస్తలేడు ఇక్కడ మహబూబ్నగర్. అభివృద్ధి ఏం లేదు. ఆయన వచ్చినా ఏదో డబ్బు కొట్టుకొని పోతాడు. ఇప్పుడు వస్తే డబ్బులు వేస్తా సంక్రాంతికి వేస్తా అంటాడు. మన రైతు భరోసా రైతు బంధు మొన్న మధ్య అప్పుడు ఒక్కసారి వేసిండు. ఏది సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఆ ఎలక్షన్లు పెట్టక పెట్టిండు. అది ఒకటి పుణ్యం చేసుకుండు ఆయన ఎలక్షన్లు పెట్టి. ఇప్పుడు పుణ్యం అంటే మన వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు కదా. మన మామూలుగా మన వాళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా. కొందరు సర్పంచులు ఉప సర్పంచులు అయినరు. గ్రామ పంచాయతీకి ఏమన్నా కావాలన్నా కానీ వాళ్ళు కొంచెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు కదా. అది చేసి కొంచెం మేలు చేసాడు. కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి కదా, అధికారంలో ఉన్నారు వాళ్ళు. మరి మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. మాకెళ్ళైతే బీఆర్ఎస్ బాగా వచ్చింది. కాంగ్రెస్ కూడా ఆడాడు వచ్చినాయి. బీఆర్ఎస్ సర్పంచ్ బాగా గెలిచింది. ఎందుకు గెలిపించారు? ఇదే ఇంకా ఆయన మాటలు ఇట్లా ఉన్నాయి కాబట్టి గెలిపించారు. ఇప్పుడు ఏంది ఆ ఇండ్లాన్ని ఇస్తుండ్రు, ఉన్నోళ్ళకి ఇస్తుండ్రు. గ్రామాలలోకి వచ్చి చూడండి, ఎవరైనా సరే గ్రామాలలోకి వచ్చి చూస్తే ఉన్నోనికి భూమి ఉన్నోనికి డబ్బు ఉన్నోనికి ఇల్లు, పేదోళ్ళకి లేదు. ఆ గ్యారంటీలు అని పని పాటలు ఇచ్చిపెట్టుకొని ఎక్కడి నుంచో వచ్చి గ్యారంటీలు వాళ్ళు మన గ్రామ పంచాయతీలో అక్కడ ఎవరెవరో వచ్చి వాళ్ళందరూ రాసుకుంటూ పోయి ఇండ్లు ఇస్తాం అది ఇస్తామని అవన్నీ తీసుకుపోయి ఆడేసి కూడా తెలియదు. చెప్పండి అన్న, ఉప సర్పంచ్ ఎన్నికయ్యారు, ఎట్లా అనిపిస్తుంది? ఏంటి గవర్నమెంట్ పాలసీలు తీసుకొస్తున్నారు? గవర్నమెంట్ పాలసీలు ఏం రావు. కాంగ్రెస్ వేస్ట్. ఫస్ట్ మనకు ఊళ్ళో కరెంటు లేకుండే, కరెంట్ వచ్చింది. గ్రామాల్లోనే అభివృద్ధి చేసుకోవడానికే ఇంటింటికి నల్లా వచ్చింది. రైతు బంధు అనేది కేసీఆర్ మొదలు పెట్టింది కేసీఆర్. ఇప్పుడు రైతు బంధు వస్తలేదు. ఈ సీజన్ అయిపోయింది, నాట్లు అయిపోయినాయి, రైతు బంధు రాదు. ఏ విధమైన సహాయం లేదు. కళ్యాణ లక్ష్యం లేదు. రైతు తులం ఇస్తామన్నారు, తులం బంగారు ఇవ్వలేదు. రైతులను అందరిని ఆదుకున్నారంటే కేసీఆర్ ఉండాలి పక్క. మరి అదే కేసీఆర్ వద్దనుకున్నారు. వద్దనుకునే లేదు, అక్కడక్కడ డమ్మి ప్రచారం చేసి మోసపోయింది తప్ప కేసీఆర్ని వద్దనుకోలే. అంత తక్కువ మెజార్టీతోనే గెలిచిండ్రు. 1000-1500, 100, 150, 200, 300, 1000తోనే గెలిచిండ్రు. కానీ భారీ మెజార్టీతోనే గెలిచిన వాళ్ళు లేరు. అంత చారణ భావం మీద గెలిచిన వాళ్ళు మాత్రమే ఉండరు కాంగ్రెస్ వాళ్ళు. సర్పంచులుగా 42% వచ్చింది కారు అంతా కలిపి. కాంగ్రెస్ వచ్చింది ఓన్లీ 55-52% మాత్రమే వచ్చింది. కాంగ్రెస్ కు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఎందుకు విమర్శన అయ్యి సర్పంచులు ఇంత ఇచ్చిండ్రు. నెక్స్ట్ వచ్చేది జడ్పీసీ ఎంపీటీసీలకు కూడా భారీ మెజార్టీతోనే కారు గుర్తునే గెలిపిస్తారు. కాంగ్రెస్ పరిస్థితి అంతే. ఇంతవరకు చేసిండ్రు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద చేసిన పరిస్థితి లాగానే జీరో అవుతుంది. అంతకు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు. కానీ ఈ వచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం ఏం చేయలేడు. ఆడవిల్ల కళ్యాణ లక్ష్యం కానీ తులం బంగారం కానీ ఏది ఇవ్వలేదు ఇంతవరకు. రైతు బీమా ఇస్తుండే. ఓ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఓ ఇంటికాడ ఓ మనిషి చచ్చిపోతే ఎవరు అందరం చూసుకుంటూ పోయేటోళ్ళమే. కానీ ఆ ఇంటిని ఆర్థిక పరిస్థితి చూసేటోళ్ళు లేరు. మరి అప్పు చేసిపోయారు, మా దగ్గర పైసలు లేవు. ఇప్పుడు అప్పు అనేది కాదు, ముందుకు ఎట్లా వెళ్తున్నాం అనేది చూస్తున్నాడు చూస్తున్నారు. వాళ్ళు దొంగలే మరి. దొంగలు అనకపోతే ఏమంటారు?
దొంగని గుర్తుపట్టాలంటే చెట్టు కింద ఉండి కాయని గుర్తుపట్టలేరా? దాని కొరకే దొంగనే ముద్ర వచ్చినందుకే ఇప్పుడు సర్పంచులు 42% గెలిచిండ్రు టీఆర్ఎస్. అట్లా రాష్ట్రాన్ని చేసిపోయిండు దొంగలు లెక్క అంటున్నాడు. దొంగలాగా లేదు, ఏది లేదు, ఆయన వేసింది కరెక్టే ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న పుకార్ల వల్ల కాంగ్రెస్ గెలిచింది తప్ప ఈ నిజాయితీగా గెలవాలంటే కాంగ్రెస్ నుంచి కాదు. మళ్ళీ ఎలక్షన్ పెట్టినా టీఆర్ఎస్ పక్క వస్తుంది. సరేనే, మీ మీ నియోజకవర్గం, మీ జిల్లా మహబూబ్నగర్, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గతంలో మాట్లాడిండు, మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకోవాలి, ఎవరెవరో అవుతున్నారు, మనకు చేసింది ఏం లేదని అన్నాడు. మరి ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. మరి 2 సంవత్సరాల నుంచి ఏమైనా చేసిండా? ఏమైనా వస్తున్నాయా? జనాలను మోసం చేసిండు తప్ప ఏం చేయలేదు. ఆయన వచ్చి చిన్న మోసం చేసి వేసుకున్నారు. రైతు బీమా లేదు, తీసేసిండ్రు. రైతు బంధు అనేది టాకీ లేదు, ఏది లేదు. అవన్నీ ఫేక్ న్యూస్లు ఉత్తుగా. కేసీఆర్ నిజమైన పాలన చేయలేవు. ధాన్యం కొనాలి, కందులు కొనాలంటే కేసీఆర్ ఉన్న దమ్ము లేదు ఇక్కడ. ఉత్తర ప్రచారం టాకీ అని చెప్పి వాళ్ళు ఏజారు. బోనస్ లేదు. పోయినసారి యాసంగినే పోయింది, ఈసారి పడ్డవ పల్లెవ ఇంతవరకు మెసేజ్ లేదు. ఈ ముందు కూడా వేయడు. ముందు రైతు బీమా బంధు కూడా ముంచుతాడు. ఏ విషయమైనా హెల్ప్ చేయలేడు. ఆయనకున్నది 2.5 సంవత్సరాలు బాకీ. దాంట్లో ఈ అవకతవకల్లో పడి ఎన్నిక అయిపోతాడు. దాన్ని భూస్థాపన చేసి పరిస్తారు తప్ప దాని విజయం తీసుకునే మాత్రం రాదు. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి వల్లనే అయిపోతుంది. చిలికమైన విజయానికి పొంగిపోతున్నాడు. అటువంటి దాన్ని ఎప్పుడు మనము ఘన విజయం అనుకోవద్దు. ప్రజలను కొద్దిగా చూసి ఆలోచన చేసి మాట్లాడాలి. శపథం చేస్తున్నాడు 10 సంవత్సరాలు. ఎన్ని రకాలు 10 సంవత్సరాలు చేయలేడు, చేయలేడు. మిగిలింది 2.5 సంవత్సరాలు బాకీ. ఆడు వరకే గడువు అయినది. అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోతాడు. ఆల్రెడీ కేసీఆర్ మళ్ళా పులి బయటికి వస్తుంది. ఒక సవాల్ అంటే, ఇప్పుడు నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఒక మండలం నుంచి, ఊరు నుంచి. సో ముఖ్యమంత్రి శపథం తీసుకున్నాడు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని అధికారం రానికుండా చేస్తా అంటున్నాడు. దానికి నీ సమాధానం ఏం చెప్తావు? ఆయన తేలేడు, ఆయన నుంచి కాదు, విషం కాదు. కాళేశ్వరం అనేది కూలిపోయిందని ఉత్త ఫేక్ న్యూస్ తప్ప, ఒకరికి నీళ్ళు ఇచ్చి ఒక కట్టిన డ్యాములని మీనా జూట మాటలు తప్ప ఆయన ఏది ఒక డ్యామ్ కట్టలేడు, చెక్ డ్యామ్ కూడా కట్టలేడు. అన్ని స్టాప్ అయిపోయినాయి ఎక్కడివెక్కడనే. ఏం చేయలేడు ఆయన. యూరియాకి ఎంత కొరతలు వచ్చింది, ఆన్లైన్ లో చేసుకోవాలంటే తెలియని రైతులు ఏం చేయలేదు. మోదీ వల్ల చేసేది ఇన్ని దినాలు మోదీ లేడా? అంతకుముందు వాళ్ళు లేరా? 10 సంవత్సరాల కొద్దిగా మోదీ లేడా? గవర్నమెంట్ లేదా? సెంట్రల్ గవర్నమెంట్ లేదా? పైసలు లేవా? అప్పులైన అన్న యూరియా ఎట్లా సప్లై అయింది? ఇప్పుడు ఎంత తిప్పలు వచ్చింది? ఒక డిఏపికి తిప్పలు వస్తున్నది. ఏ విషయాల్లో దీన్ని ముందుకు తీసుకొచ్చిన ఆయన ఈరోజు శపథం చేస్తున్నాడు. ఎంతవరకైనా ఆయన భూస్థాపకం తప్ప ఏంటికి తీసుకురాలేడు. ఉత్తిగా ఏదో చెలికమైన విజయానికి వంగి ముందలున్న వాళ్ళని ఎన్నికేసి సీట్ ఎక్కింది తప్ప ఆయన స్వచ్ఛందంగా ఉండి ఆయన చేసింది, మినిస్టర్ చేసింది అయితే కాదు. రేవంత్ రెడ్డి స్పీచ్ భాష, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా అంటున్నాడు, కేటీఆర్ ఎట్లా అంటే ఎట్లా చూస్తారు? అన్ని ఉత్తమ మాటలు, డమ్మి మాటలు. గల్లికోడు చెప్పొచ్చు అటువంటి మాటలు, గల్లికోడు ఊరుకోడు చెప్పొచ్చు ఆ మాటలు. వీళ్ళంతా అక్కడ రాక్షస వంశానికి చెందిన వాళ్ళు ఎక్కడ బేగట్లే మాట్లాడతారు. ఈ నిజమైన స్వచ్ఛందం అన్నది రైతులని ఈ మాటలు అంటారు ఎవరన్నా? ఇంతవరకు పోయిన ముఖ్యమంత్రిని ఆ మాటలు అంటారా? వయసు కన్నా గౌరవం ఇవ్వాలి, దానికి విలువ ఉండాలి. విలువ లేని మాటలు ఏదో పేపర్లో గప్పాలు కొట్టినట్ల, టీవీలో గప్పాలు కొట్టినట్లు ఆయన ఫేక్ న్యూస్ తప్ప ఆయన నిజమైన పని చేసేటోడు అయితే ఆ మాటలు చెప్పడు. ఆయన నిజంగా చేయాలంటే చేసి చూపించాలి. ఈరోజు అన్ని పెండింగ్ పెట్టి రైతాంగాన్ని అంతా వెనక్కి తొక్కేసిండు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తెలియని రైతులు ఏడ పోయి చేసుకోవాలి, ఏడ కూర్చోవాలి, చెప్పులు ఎన్ని లైన్లు పట్టినాయి. ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఆయన చేయలేడు ఇక.